ఓంకారము. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే. తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం. దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం. ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ. ఓం. ఓం రక్షక. ఓం సర్వరక్షక. ఓం సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక.
ओम सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु सर्वगुरु विश्वगुरु आदि गुरु सनातन गुरु सत्य नित्य गुरु शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ओम सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अद्वितीय अनुपम जगदादि कारण ओम अज निराकार सर्वशक्तिमन न्यायकारिन ओम जगदीश सर्व जगदुत्पादक आधारा ओम सनातन सर्वमंगलमय सर्वस्वामिन् करुणाकर अस्मत्पिता परम सहायक ओम सर्वानंद प्रदा सकल दुख विनाशक अविद्यांधकार निर्मूलक विद्यार्क प्रकाशक ओम परमेश्वर्यदायक साम्राज्य प्रसारक ओम अधमोद्धारक पतितपावन मान्यप्रदा विश्व विनोदक विनय विधिप्रदा विश्वास विलासक निरंजन नायक शर्मद नरेश निर्विकार ओम सर्वांतर्यामिन् सदुपदेशक मोक्षप्रदा सत्यगुणाकर निर्मल निरीह निरामय निरुपद्रव दीनदयाकर परम सुखदायक ओम दारिद्र्य विनाशक निर्वैर्य विधायक सुनीति वर्धक प्रीति साधक राज्य विधायक शत्रु विनाशक ओम सर्वबलदायक निर्बल पालक सुधर्म सुप्रापक अर्थ सुसाधक सुकामवर्धक ज्ञानप्रदा ओम संतति पालक धर्म सुशिक्षक रोग विनाशक ओम पुरुषार्थ प्रापक दुर्गुण नाशक सिद्धिप्रदा ओम सज्जन सुखदा दुष्ट सुताड़न गर्व कुक्रोध कुलोभ विदारक परमेशा परेशा परमात्मन परब्रह्मन ओम जगदानंदक परमेश्वरा व्यापक सूक्ष्मच्छेद्य अजर अमर अमृत अभय
ఓం అప్రతిమ ప్రభావ నిర్గుణ అతుల విశ్వాద్య విశ్వవంద్య విద్వద్విలాసక మంగళప్రదేశ్వర ఓం సత్యసుఖదాయక సర్వదా సర్వోత్కృష్ట స్వీకరణీయ వరేశ్వర ఓం పరమసుఖదాయక పక్షపాతరహిత ధర్మ న్యాయకారిన్ అర్యమా యమరాజ పరమైశ్వర్యవన్ ఇంద్రేశ్వర ఓం మహావిద్యవాచోధిపతే బృహస్పతి పరమాత్మన్ ఓం అనంత పరాక్రమేశ్వర విష్ణు ఓం ప్రభు ఓం స్వయంభూ ఓం శంభు ఓం శంభు ఓం పరిభు ఓం శంభవామయో భవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ ఓం సర్వానుభూ ఓం అవిభూ ఓం భూ ఓం భువ ఓం స్వః ఓం భూర్భువ స్వః ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమా ప్రాణాత్ ప్రియా ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనాధార జీవనేశ్వర జీవనపతి ఓం జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమో ఓం అవిద్య అశాంతి భయ నిరాశ నివారక ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద వర్చువద ధనద శుభద విశ్వద ద్రవిణోద ఆయుర్ద మోక్షద ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఓం ఆత్మ బంధువులారా, ఆత్మీయ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, స్నేహితులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ విజితాత్మ సర్వాత్మ విశ్వాత్మ పరమాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా. రాజ్యం ఒక వ్యవసాయం. పంటను రక్షించుకోవాలి, కంచె వేసుకోవాలి. పంటలు ప్రజలు, పంటలు న్యాయం, పంటలు ధర్మం, పంటలు భక్తి, పంటలు అనాచారాలు కాదు, సదాచారాలు, మంచి పరంపరలు, సభ్యత, సంస్కృతి. మన పంటలు, రాజ్యముల పంటలు. పంటలను రక్షించే వారిని కూడా రక్షించుకోవాలి. ఎవరైతే పంటను రక్షిస్తున్నారో, పంటలు పండిస్తున్నారో, కంచె వేసి, నారు పోసి, నీరు పోసి, దుక్కిదిన్ని కలుపు తీసి, కోత కోసి, నూర్పిడి చేసి, తూర్పార పట్టి, రాళ్ళు రప్పలు ఏరివేసి, జల్లించి, రకరకాలుగా శుద్ధి చేసి, ఒక్కొక్క గింజను ఏరి అన్నదాత, అలాగే రాజ్యదాత,
ఆ రాజును కూడా రక్షించుకోవాలి. కానీ రాజు ముందు ఈ పంటలు పండించే రైతులను రక్షించాలి. పంటలకు చీడపీడలు వస్తే, తెగుళ్ళు వస్తే రైతు రక్షించుకుంటాడు పంటను. రైతు కూడా సమస్యలు వస్తాయి, రైతు కూడా బాధలు ఉంటాయి. రైతు కొందరు రాక్షసులు ఉంటారు. సకాలంలో వర్షం రాకపోవడం, చీడపీడలు రావడం, అకాలం, అతివృష్టి, అనావృష్టి, ఇటువంటి సమస్యలు రైతు కూడా ఉంటాయి. రైతుకున్న సమస్యను కూడా దూరం చేయడం అవసరం ఉంటుంది. ఎవరైతే రక్షిస్తారో వారిని రక్షించడం కూడా అవసరం ఉంటుంది. రక్షకులకే రక్షణ అవసరం, రైతు కూడా రక్షణ అవసరం ఉంది. ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే రైతును కాపాడుకోవాలి, అన్నదాతను కాపాడుకోవాలి. ఆ రైతే రాజు, రాజే రైతు. రైతు భార్య, రాజు భార్య, లేదా రాజు సేనాపతి, రాజు మంత్రి. రైతు భార్య, వారే రాజు, వారే సేనాపతి, వారే మంత్రి. ఆ ఇద్దరు సూర్యుడు చంద్రుడు లాంటి వారు, భార్యాభర్తలు. రాజు సేనేశుడు, సేనాపతి, సేనాధ్యక్షుడు ఏ విధంగా రాజ్యం కొరకు అవసరమో అలాగే వ్యవసాయం కొరకు కూడా. వ్యవసాయంలో కూడా మహిళలు లేకుండా వ్యవసాయం పంట పండదు, సరే పంటలు రావు. కేవలం పురుషులు మాత్రం వ్యవసాయం చేస్తే సరిగా పంటలు రావు. అది ఏ పంట అయినా, చివరికి సంతానం పంట కూడా. సంతానం కూడా ఒక పంటే. భార్యాభర్తలు కూడా రైతులే. సంతానం విషయంలో సంతానం అనే పంట పండకుండా రైతు జీవితం వ్యర్థం, అలాగే భార్యాభర్త జీవితం వ్యర్థం. సంతానం అనే పంట, ఆ పంటను రక్షించుకోవాలి, సంతానాన్ని రక్షించుకోవాలి. పిల్లలు అటు ఇటు వెళ్లకుండా హద్దులు, కంచెలు ఉండాలి. పిల్లల రక్షణ, పిల్లల పెంపకం రాజ్యానికి సరిహద్దుల్లాగా, పంటకు కంచెలాగా ఇంటిలో భార్యాభర్తలు కూడా సంతానం విషయంలో రక్షణ అవసరం. ఇంటిలో ఉన్న ఆచారాలు, విచారాలు, పెద్దలు అందరూ కంచెలే. ఇంటి వ్యవహారాలు, మంచి వ్యవహారం, రకరకాల వ్యవహారాలు చేయాల్సి వస్తుంది. రాజ్యంలో రాజుకు ఎన్నో వ్యవహారాలు చేయాలి. అలాగే రైతులు పంట పండించడానికి ఎన్నో వ్యవహారాలు చేయాలి, ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. అలాగే సంతానమైన పంటను రక్షించుకోవడానికి కూడా ఎన్నో వ్యవహారాలు చేయాల్సి వస్తుంది. ఏ పంట పండించాలన్నా తప్పకుండా స్త్రీ పురుషుల అవసరం, భార్యాభర్తల అవసరం. రాజు సేనాపతిలాగా ఇక్కడ భార్యాభర్తలు కూడా రాజు సేనాపతి. అప్పుడే భార్య సేనాపతి అవుతుంది, అప్పుడే భర్త సేనాపతి అవుతాడు. రైతు రాజు అవుతాడు, రైతు భార్య కూడా రాజు అవుతుంది, రాణి అవుతుంది. వ్యవసాయంలో కూడా ఎక్కువ శ్రమించేది మహిళయే, తల్లులే. వ్యవసాయం సరిగా ఉండాలంటే, పంట పండాలంటే పాడికి పంటకు సంబంధం ఉంటుంది. మహిళ లేకుండా పాడి కూడా సరిగా సాగదు. ఎన్నో విషయాలలో మహిళల యొక్క ప్రాధాన్యత కాదు, వారి శ్రమ ఉంటుంది, వారి సేవ ఉంటుంది. కృషి, వ్యవసాయం, ఆ కృషిని ఎక్కువ కృషి మహిళల కృషి ఉంటుంది. కృషి అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే కష్టం, శ్రమ. అందులో ఎక్కువ శ్రమ, అధిక శ్రమ, మహిళా శ్రమ ఉంటుంది. అటువంటి మహిళను కూడా రక్షించడం అవసరం ఉంటుంది. అది రాజు రక్షించాలి, రాజు గమనించాలి. సరిగా పంటలు పండాలి, మంచి పంటలు రావాలి, ఆకలి బాధలు తీరాలి అంటే ఇదంతా సంబంధం ఉంది రాజ్యానికి, వ్యవసాయానికి,
వ్యవసాయానికి, సంతానానికి, జీవన విధానానికి. వ్యవసాయం అనేది జీవన విధానం మాత్రమే కాదు, సృష్టి రహస్యం కూడా. సృష్టి రహస్యాలు అర్థం చేసుకోవాలంటే వ్యవసాయాన్ని అర్థం చేసుకుంటే చాలు. పరమాత్మ ఏ విధంగా ఈ సృష్టి స్థితి లయాన్ని ఈ పంటలు పండిస్తున్నాడు, జగత్తును నిర్మాణం చేయడం, దీన్ని నిర్వహించడం, నిర్మూలన చేయడం, ఈ విధానం అంతా అర్థం కావాలంటే వ్యవసాయం చేస్తే అర్థమవుతుంది. రైతుకు ఎన్నో విషయాలు అవగాహన ఉంటాయి. పరిసరాల గురించి, వాతావరణం గురించి, ఋతువుల గురించి, కాలాల గురించి, చెట్ల గురించి, ఏ పంట ఎప్పుడు వస్తుంది, ఏ కాలంలో వస్తుంది, ఎప్పుడు పూత వస్తుంది, ఎప్పుడు కోతకు వస్తుంది, ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు నారు పోయాలి, ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు నాటాలి, ఎప్పుడు కలుపు తీయాలి. అదొక విద్య, గొప్ప విద్య. జీవన విధాన విద్య. అంతేకాదు, సృష్టి నిర్మాణ విద్య, లయ విద్య అన్ని ఇక్కడే కనిపిస్తాయి. భగవంతుని యొక్క చేష్టలను కూడా చూడొచ్చు. భగవంతుని చేష్టలు, భగవంతుని యొక్క మహిమను అర్థం చేసుకోవాలంటే వ్యవసాయాన్ని అర్థం చేసుకోవాలి. కలుపు తీయడం అవసరం, కలుపు మొక్కను ఏరివేయడం అవసరం, చీడపీడలు రాకుండా చూడడం అవసరం, తెగులు రాకుండా చూడడం అవసరం. తెగుళ్ళు వస్తే ఏం చేయాలి, చీడపీడలు వస్తే ఏం చేయాలి, వీటిని రక్షించుకోవాలి. చీడపీడలు రాకుండా అంటే ఎన్నిటినో రక్షించుకోవాలి. పక్షులను రక్షించుకోవాలి. పంటలు బాగా పండాలంటే, పరపర సంపర్కం జరగాలి అంటే, మంచి గింజలు, మంచి పంటలు రావాలంటే, తేనెటీగలు లాంటివి, సీతకొచ్చిలుకలు లాంటివి, పక్షులు లాంటివి అన్నిటిని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అన్నీ అవసరమే. మంచి పంటలు పండాలి, చెట్లు చీమలు సరిగా ఉండాలంటే, వాతావరణం సరిగా ఉండాలంటే ఇతర ప్రాణులపైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అలాగే రాజు సరిగా ఉండాలంటే, రాజ్యం సరిగా ఉండాలంటే ఎందరందరూ సహకరించాలి, ఎందరందరూ సహకారం తీసుకోవాలి. రాజ్యాన్ని కాపాడుకోవాలి. రాజ్యంలో ఉన్నది ఎవరు? ప్రజలే. ప్రజలను కాపాడుకోవాలి. అందులో కొన్ని చీడపీడలు ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి, దుష్టులు దుర్మార్గులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు. ఏరివేయాలి, కలుపు తీసి పీకి పారేయాలి. ఆ దుష్టులను దూరంగా ఉంచాలి, విసిరేయాలి. అప్పుడు రాజ్యం సురాజ్యం అవుతుంది, సురక్షితం అవుతుంది. రైతు కూడా అదే విధానం పాటించాలి. కానీ తెలుసుకోవాలి, ఏది కలుపు మొక్కో, ఏది పంట మొక్కో. కలుపు మొక్క అనుకొని పంట మొక్కని పీకేస్తే, పంట మొక్క అనుకొని కలుపు మొక్కని ఉంచేస్తే కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి, ఉండిపోతున్నాయి. కలుపు మొక్కలు రక్షించుకుంటున్నారు కొందరు తెలియక. పంట మొక్కలు పీకేస్తున్నారు పనికి రావాలి. అర్థం కాక, వివేకం లేక, విచక్షణ లేక, సరిగా తెలియక కలుపు తీయండి అని చెప్పేసి కొత్త వారిని ఆ పంట చేలో దింపితే ఏ మొక్కలు పీకేస్తున్నారు? మంచి మొక్కలను పీకేస్తారు, పంట మొక్కలను. తెలియదు వారికి, ఏది కలుపు మొక్కనో, ఏది పనికిరాని మొక్కనో తెలియదు. అలాగే సమాజంలో, దేశంలో, రాజ్యంలో తెలియాలి ఎవరు సజ్జనులు, ఎవరు దుర్జనులు, ఎవరు ధార్మికులు, ఎవరు అధార్మికులు, ఎవరు నేరస్తులు, ఎవరు మంచివారు తెలిసి ఉండాలి. భగవంతుడు పెద్ద రైతు, మహారైతు. ఆ భగవంతుని వ్యవహారం, చేష్టలు, మహిమలు అర్థం కావాలంటే ముందు రైతుని అర్థం చేసుకోవాలి, పంటలను అర్థం చేసుకోవాలి, వ్యవసాయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే అర్థమవుతుంది. శుభస్పతి కావాలి. అటువంటి పంటలు పండించే, కర్మలు చేసే అటువంటి వారిని కూడా రక్షించాలి, నిరంతరం రక్షించాలి. కర్మసు ఆవతు ఆవతం రక్షతం కృష్యాది క్రియాసు ప్రవర్తమానం రక్షతం. రైతులాగే వ్యవహారం చేయాలి రాజు. నిజానికి పరమాత్మలాగా వ్యవహారం చేయాలి రైతు. పరమాత్మ ఏం చేస్తున్నారు, ఆ వ్యవహారమే రైతు చేయాలి. రైతు ఏం చేస్తున్నారు, ఆ వ్యవహారమే రాజు చేయాలి. ఇది అర్థమైతే రాజ్యము, దేశం, ప్రపంచం, ఇల్లు, వ్యవసాయం, ఈ సృష్టి రాశి అర్థమైపోతుంది.
సురా సురామన్నారు. సురామం ఏ పనిలో అయితే రమణం జరుగుతుందో ఆ పని, అది వ్యవసాయం. దానికి అంతా వ్యవసాయమే. అసలు జీవితమే వ్యవసాయం. జీవితంలో కూడా మంచిగా రమించాలంటే, మంచిగా హాయిగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే సురమణం జరగాలి. సురా సురమణం సురా సుష్టు రమంతే యస్మిన్ తం. అటువంటి రమణీయమైనటువంటి కర్మలు చేయాలి. అందుకే రైతే స్వతంత్రుడు. రాజు అంత స్వతంత్రుడు కాదేమో, కానీ రైతు మాత్రం స్వతంత్రుడు. అటువంటి రైతును కూడా రక్షించేది ఆ రైతు భార్య, రైతు తల్లి. అక్కడ కూడా మహిళలే. ఇదంతా అర్థం కావాలి. సురమణం జరగాలంటే కూడా తల్లులే ఉండాలి. అటువంటి కృష్యాది క్రియాసు, కృషి మొదలగు క్రియలలో ఉన్నటువంటి వారిని నిరంతరం రక్షించాలి. అప్పుడప్పుడు రక్షించడం కాదు. పంటను రక్షించాలంటే నిరంతరం రక్షించాలి. కలిపోకలు ఎత్తి తీసేస్తుండాలి, నీరు పెడుతుండాలి, గమనిస్తుండాలి. ఇప్పుడు ఈ నెలకోసారి, ఈ 6 నెలలకోసారి చూస్తే పంటలు పండవు. నీరుందా లేదా, ఇప్పుడు ఏరి వేయాలి కలుపు మొక్కలను, ఇవన్నీ తెలిసి ఉండాలి. గమనిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, రక్షిస్తూనే ఉండాలి. కంచె సరిగా ఉందా లేదా చూస్తుండాలి. పశువులు, రకరకాల పశువులు వస్తాయి, పంట నాశనం చేస్తాయి. ఏ అడవి పందులు రావచ్చు, ఏ ఏ ఏ పశువులో రావచ్చు, ఏ మేకలో రావచ్చు. ఎన్నో రకాల రక్షించుకోవాలి. ఇంటిని రక్షించుకోవాలి, పంటను రక్షించుకోవాలి. ఇంటి పంట, అందుకే పాడి పంటకు ఇంటికి సంబంధం ఉంటుంది. పాడి పంట లేని ఇల్లు ఉండకూడదు. ఎన్నో నేర్పిస్తుంది. అటువంటి ఆ వృత్తి అనేది, ఆ పని, కృషి అనేది అందరూ చేయాల్సిందే. పండితులైనా, పామరులైనా, విద్వాంసులైనా, ఏ వృత్తి వారైనా, ఏ కుల వృత్తి వారైనా అందరికీ వ్యవసాయంతో సంబంధం ఉండేది ఒకప్పుడు. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయానికి సంబంధం ఉండేది. వ్యాపారులైనా, రాజు అయినా, వ్యాపారం లేకున్నా, బ్రాహ్మణులైనా, క్షత్రులైనా, వైశ్యులైనా, శూద్రులైనా వ్యవసాయం సంబంధం లేని వారంటూ ఉండేవారు కాదు. చివరికి రాజు కూడా పంటలకు సంబంధం, వ్యవసాయానికి సంబంధం. ఇంత గొప్ప ధనవంతుడైన వ్యవసాయానికి సంబంధం. అన్ని అవసరాలు తీర్చేది వ్యవసాయం. ఇదంతా కూడా సృష్టి యొక్క రహస్యం అర్థం కావాలంటే వ్యవసాయమే. అటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. నిన్న చెప్పుకున్నాం. అదే మంత్రం పునాదిగా ఈ మంత్రం. యువం సురామం అశ్విన నముచౌ ఆసురే సచ విపిపాన శుభస్పతి ఇంద్రం కర్మసు ఆవతం. ఈ మంత్రం యజుర్వేదంలో 10వ అధ్యాయంలో 33వ మంత్రం. యజుర్వేద భాష్య 10మోధ్యాయే 33తమ మంత్రం. యువం సురామం అశ్విన నముచౌ ఆసురే సచ విపిపాన శుభస్పతి ఇంద్రం కర్మసు ఆవతం. మంత్రం ఋషి యువం ఇత్యస్య శునః శేప ఋషి. అశ్వినౌ దేవతే, అశ్విని దేవతలు. ఇక్కడ అశ్విని దేవతలు రాజు, సేనాపతి, అలాగే రైతు భార్య, రైతు. అశ్వినౌ దేవతే, ఎందుకంటే అశ్విని అన్నప్పుడు తప్పకుండా ద్వివచనం ఉంటుంది. అశ్విని దేవతలు సూర్యచంద్రులు కావచ్చు, ప్రాణ ఉదానం కావచ్చు, గురు శిష్యులు కావచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా అశ్విని దేవతలే. అశ్వినౌ దేవతే ద్వివచనం అంటే భార్యాభర్తలు. భార్య అంటే వెంటనే భర్త ఉంటాడు. భర్త అంటే భార్య ఉండాల్సిందే.
పతి అంటే పత్ని, పత్ని అంటే పతి. విడివిడిగా ఉండడానికి వీల్లేదు. భార్యాభర్తలు విడివిడిగా ఉండడానికి వీల్లేదు. అందుకే అశ్విని దేవతలు భార్యాభర్తలు. ఛందస్సు నిశ్చిత ధనుష్టుప్ ఛంద, స్వరం గాంధార స్వర. ఈ మంత్రం యొక్క ఉపదేశం సభాషేనేషాభ్యాం ప్రయత్నత వనిక్ జనా సంరక్ష్య ఇత్యాహ. సభ సేనేష అంటే సేనాపతి, సభేషుడు సేనేషుడు అంటే సభాపతి, సభేషుడు రాజు, సేనేష సేనాపతి ప్రయత్నం చేసి వైశ్యుని రక్షించాలి. ఇక్కడ వైశ్య అనగానే మనకి ఏదో అనిపిస్తుంది. వ్యవసాయం కూడా వైశ్య వృత్తియే. వైశ్యుని లక్షణాల్లో వ్యవసాయం, పశువులు, పశుపాలన, పశు రక్షణ, వ్యవసాయం ఇది కూడా వైశ్య వృత్తియే. వైశ్యుని రక్షించాలి అనే విషయంలో వణిక్ జనా సంరక్ష, వణిక్ జనులను రక్షించాలి, రక్షింపబడాలి. ప్రయత్నపూర్వకంగా ఎవరి ద్వారా? సభేషుని ద్వారా, సేనేషుని ద్వారా. సభేషుడు రాజు, సేనేషుడు సేనాపతి, వీరి ద్వారా ప్రయత్నపూర్వకంగా వణిక్ రాజ, వణిగ్ రాజ. వణిగ్ అంటే వణిక్ వాణిజ్యం. జీవనం ఒక వ్యాపారం, వ్యవసాయం కూడా వ్యాపారమే, అది వైశ్య వృత్తి. అందుకే ఇక్కడ వణిగ్ జనా సంరక్ష్య, వణిక్ జనులను రక్షించాలంటే వణిక్ జనా సంరక్ష, వణిక్ జనులు రక్షింపబడాలి అనే విషయంలో. దీనికి వివరణ చెప్పడం జరిగింది పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాస గారు. విద్వాన్ సభాపతిరేవ ప్రజావత్సలో భవితుం అర్హతి ఇది అథ ఆహ. అంటే విద్వాంసుడు సభాపతి, విద్వాంసుడైన సభాపతియే అంటే అర్థం చేసుకున్నవాడు, వివేకవంతమైనటువంటి వాడే ప్రజావత్సలుడు అవుతాడు. ప్రజలను ప్రేమిస్తాడు, ప్రజలను కాపాడుకుంటాడు, రైతులాగా పంటను కాపాడినట్టు అని వివరణ ఇవ్వడం జరిగింది బ్రహ్మదత్త జిజ్ఞాస గారు. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత, సంధి విచ్ఛేదం తర్వాత పదపాఠం. యువం సురామం అశ్వినా నముచౌ ఆసురే సచ విపిపానేతి విపిపానా శుభ పతి పతి ఇది పతి శుభస్పతి పడేస్తే శుభ పతి ఇది పతి. ఇంద్రం కర్మస్వితి కర్మ సు ఆవతం. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. ఓం యువం సురామమశ్వినా నముచావాసురే సచా విపిపానా శుభస్పతి ఇంద్రం కర్మస్వావతం. నమస్తే గురుజీ. శుభం. ఓం యువం సురామం అశ్వినా నముచౌ ఆసురే సచ విపిపానా శుభస్పతి ఇంద్రం కర్మస్వావతం. ఈ శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి ప్రతి పదానికి అర్థం, మహర్షి చెప్పినటువంటి అర్థాలు, అంతమున్నటువంటి ఋషులు మహర్షులు, ప్రాచీన ఋషి మహర్షులు ఏ విధంగా అర్థం చెప్పినారో ఆ పద్ధతిని అనుసరించి చెప్పడం జరిగింది. ప్రమాణపూర్వకంగా అర్థాలు. యువాం అంటే మీరిద్దరు అని అర్థం. మీరిద్దరు భార్యాభర్తలు లేదా రాజు సేనాపతి. సురామం సుష్టు రమంతే యస్మిన్ తం, సరిగా రమణం చేస్తారు. ఎందులో, ఏ క్రియలో, ఏ పనిలో అయితే ఉందో దాని పేరు సురామం, దాన్ని అని అర్థం. అటువంటి దాన్ని. సురమాం సురామం సురను, ఏ పనిలో ఏ క్రియలో అయితే సరిగ్గా ఆనందిస్తారో, రమణం చేస్తారో, హాయిగా ఉంటారో ఆ పని, అది
అశ్విన సూర్య చంద్రం చంద్రమసౌ ఇవ. సూర్యుడు చంద్రునిలాగా, సూర్య చంద్రమసావివ. ఆ సూర్యచంద్రుడు ఎవరు? సభా సేనేషౌ. సభా ఈశుడు, సేనేషుడు, ఇద్దరు కలిపి సభా సేనేషౌ. ఇద్దరు వారే సూర్యచంద్రులు, వారే అశ్విని దేవతలు, వారే భార్యాభర్తలు. రైతు అనుకుంటే భార్యాభర్తలు, రాజు సేనాపతి. అంటే రైతు రైతు భార్య ఇద్దరు రాజు సేనాపతి అన్నమాట. అప్పుడే భర్త సేనాపతి అవుతాడు, అప్పుడే భార్య కూడా సేనాపతి అవుతుంది, అప్పుడే రైతు రాజు అవుతాడు, భార్య కూడా రాణి అవుతుంది. అలా నముచో నా ముంచతి స్వకీయం కర్మ యతస్మిన్ యస్తస్మిన్. నా ముంచతి స్వకీయం కర్మ యహ తస్మిన్. అంటే కర్మను, స్వకీయ కర్మను విడిచిపెట్టిన వారని అర్థం. నా ముచౌ, నా అంటే లేదు, ముచ అంటే విడిచిపెట్టలేదు. ఏం విడిచిపెట్టలేదు? కర్మ విడిచిపెట్టలేదు, వ్యసనం చేయడం విడిచిపెట్టలేదు, ధర్మాచరణ విడిచిపెట్టలేదు, మంచి పని విడిచిపెట్టలేదు అని అర్థం. స్వకీయం కర్మ అంటే తన కర్తవ్య కర్మ అవుతుందో దాన్ని లేదు. ఎవరు విడిచిపెట్టలేదు? యహ తస్మిన్, అందులో అని అర్థం. నముచౌ ఆసురే అసురస్య మేఘస్య అయం వ్యవహార తస్మిన్. ఇక్కడ అసురులు ఎవరంటే మేఘం. ఆసురే ఆ మేఘం, మేఘం యొక్క వ్యవహారం. రైతు అనుకుంటే సరిగా వర్షాలు రాకపోవడం, లేదా ఎక్కువ వర్షాలు రావడం, అకాల వర్షాలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే మేఘము అసురుడు, ఎన్నోసార్లు రైతులకు శత్రువు మేఘం. ఎప్పుడు వర్షాలు రావాలి అప్పుడు ఉండాలి, చెడగొట్టే విధంగా ఉండకూడదు. వర్షాలు ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు, అకాలంలో రాకూడదు, సకాల వర్షాలు కురవాలి, సరిపోయినంత వర్షాలు రావాలి. అప్పుడు రైతు రాజు నిజానికి. లేకపోతే రైతు చాలా బాధపడతాడు. అందుకే ఆ మేఘుడు శత్రు అవుతాడు రైతుకు. అసురైతి మేఘనామసు పఠితం నిఘంటు 1:10. అసుర మేఘనామసు, మేఘం అనే దానికి అసుర పర్యాయపదం. ఆసురే అంటే దానికి సంబంధించిన వ్యవహారంలో. అసురస్య మేఘస్య, అసురుని యొక్క అంటే మేఘుని యొక్క అయం వ్యవహార తస్మిన్, ఈ వ్యవహారంలో. అది ఆసురే అన్నారు, సప్తమి భక్తి ఆసురే. అసురునికి సంబంధించిన వ్యవహారములో ఆసురే. సచ సత్య సమవేతౌ, సచ అంటే సత్య సమవేతౌ. విపిపాన వివిధం రాజ్యం రక్షమాణౌ. ఎవరు? సభేషుడు అంటే రాజు సేనాపతి. విపిపాన వివిధం రాజ్యం రక్షమాణం. మరొక అర్థం విపినం అంటే అడవి కూడా. అడవిని రక్షించాలి. అడవిని ఎవరు రక్షిస్తారు? అడవి రాజు ఎవరు? అడవికి రాజు సింహం. సింహాలు ఉంటే అడవి రక్షింపబడుతుంది. అడవి ఉంటే, అసలు అడవిలే లేకపోతే సింహాలు ఎక్కడ ఉంటాయి? అసలు ప్రజలే లేరు, రాజ్యమే లేదు, రాజు ఎక్కడ ఉంటాడు? రాజే లేడు, ప్రజలు ఉన్నారు, రక్షణకు ఎలా ఉంటుంది? రాజు లేకపోతే, చట్టం శాసనంలో రాజ్యాంగం లేకపోతే బలహీన రక్షణ ఉండదు, బలవంతుల రాజ్యం ఉంటుంది. అప్పుడు అందరు సురక్షితంగా ఉండాలి, ముఖ్యంగా సజ్జనులు ధార్మికులు సురక్షితంగా ఉండాలి, రక్షింపబడాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అంటే రాజు ఉండాలి. ఇది అర్థం కావాలి. అంటే సింహం రాజ్యం, రాజు సింహం అనుకుంటే ఆ రాజ్యం అడవి, అడవిని రక్షించాలి రాజు. అడవి ఆ రాజును రక్షిస్తుంది. అంటే రాజ్యం, దేశం, ప్రజలు రాజును రక్షించుకోవాలి, ఆ రాజు ప్రజలు రక్షించాలి. అడవి సింహాన్ని రక్షిస్తుంది, ఆ సింహం అడవికి రాజు అవుతుంది. అంటే ఒకరినొకరు పరస్పరం రక్షణ అవసరం. ప్రజలందరూ కూడా రాజును రక్షించుకోవాలి. అడవి అంతా కలిసి సింహాన్ని రక్షించినట్టు ఆ సింహం అడవిని రక్షిస్తుంది.
ఆ వ్యవహారం కూడా చెప్పడం జరిగింది ఇందులో. విపిపాన వివిధం రాజ్యం రక్షమాణౌ శుభ కళ్యాణకరస్య వ్యవహారస్య పతి పాలయితారౌ. ఇద్దరు శుభస్పతి. ఇక్కడ శుభస్పతి అనేది ద్వివచనం. ఇద్దరు కలిస్తే రాజు సేనాపతి ఇద్దరు కలిసి శుభస్పతులు. పాలయితారో పాలయితులు అంటే పాలించేవారు అవుతారు. అలాగే వ్యవసాయంలో భార్యాభర్తలు శుభస్పతులు. శుభస్పతి కళ్యాణకరస్య వ్యవహారస్య. నిజానికి కళ్యాణకర పని ఏదైనా ఉందంటే, వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. మంచి హితం చేసే పని, అన్నం పెట్టే పని, అది వ్యవసాయం చేయడమే. వారెవరు? శుభస్పతులు ఇద్దరు భార్యాభర్తలు, వ్యవసాయం చేసే రైతు, రైతు భార్య. శుభస్పతి శుభ కళ్యాణకరస్య వ్యవహారస్య పతి పాలయితారో. ద్వివచనం ఇద్దరు పాలించేవారు, రక్షించేవారు, పోషించేవారు. ఇంద్రం పరమైశ్వర్యవంతం ధనికం. ఇంద్రుణ్ణి రక్షించుకోవాలి అంటే ధనికుని రక్షించాలి. కానీ దాని అర్థం ఏంటంటే ధనవంతులకు రక్షించాలి, వారి ధనాన్ని కాపాడాలి రాజు. పంట అనే ధనాన్ని కాపాడాలి రైతు. పంట కూడా ఐశ్వర్యమే, ధనధాన్యం అన్నారు. అసలు ధనం అంటేనే ధనధాన్యం. ధనము ధాన్యం వేరువేరు కాదు. ధాతుపాఠంలో కూడా ధనం అంటే ధనధాన్యే. ఒకటి ఉంటే ధనం కాదు, ధాన్యాలు కూడా ఉండాలి, అదే ఐశ్వర్యం. ఇంద్రం పరమైశ్వర్యవంతం ధనికం. కర్మసు కృష్యాది క్రియాసు ప్రవర్తమానం. కర్మసు పనులలో, చేష్టలు, క్రియలలో. కృష్యాది కృషి అంటే వ్యవసాయంలో క్రియలలో ప్రవర్తమానం ఉన్నటువంటి వారిని ఆవత అంటే రైతులను రక్షించాలి. కర్మసు కృష్యాది క్రియాసు ప్రవర్తమానం ఆవతం రక్షతం రక్షించండి, నిరంతరం రక్షించాలి. అది కూడా ఇది ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాల క్రమంలో అర్థం. ఇప్పుడు అన్వయం. హే సచా విపిపాన శుభస్పతి అశ్వినా ఇవం. ఎంత ద్వివచనమే సంబోధన. సచా విపిపాన శుభస్పతి అశ్విన ఇవం మీరిద్దరు. సచ ఇవన్నీ శబ్దాలు అంటే సత్య సమవేతౌ విపిపాన వివిధం రాజ్యం రక్షమాణౌ శుభస్పతి కళ్యాణకరస్య వ్యవహారస్య పాలయితారౌ అశ్వినా సూర్యచంద్రమసౌ ఇవ సభ సేనేషౌ ఇవం మీరిద్దరు. అంటే సేనాపతి రాజు ఇద్దరిని సంబోధిస్తానమాట. సచాన్ ఇది కూడా ద్వివచనమే. సత్య సమవేతౌ సత్య సమవేతులు అయినటువంటి మీరు, విపిపాన అయినటువంటి మీరు, శుభస్పతి అయినటువంటి మీరు, అశ్విని అయినటువంటి మీరు, యువం మీరిద్దరు. నముచావ్ ఆసురే. నముచ అంటే నా ముంచత స్వకీయం కర్మ. మీ డ్యూటీ అవుతుందో, మీ కర్మ అవుతుందో, కర్తవ్య కర్మ విడిచిపెట్టిన వారు మీరు. ఆసురే ఈ అసురుని యొక్క మేఘం యొక్క వ్యవహారంలో అంటే అధర్మము అన్యాయం అనే ఈ వ్యవహారాల్లో రైతుకు ఏ విధంగా మేఘం అసుడవుతాడో ఆ విధంగా అటువంటి వ్యవహారంలో కర్మటువంటి కర్మలలో ప్రవర్తమానటువంటి ఆ సురామం ఇంద్రం సుష్టు రమంతే యస్మిన్ తం దాన్ని సతతం ఆవతం నిరంతరం సతతం రక్షించండి. అంటే కృషి మొదలు ఏది కర్మలు చేస్తున్నారో అటువంటి వారు ఆనందాన్నిచ్చే కర్మలు, అన్నం పెట్టే కర్మలు చేస్తున్నారో అటువంటి వారిని రక్షించాలి, నిరంతరం సతతం రక్షించండి అని అన్వయం ద్వారా మనకు అర్థం చెప్పడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు. భావార్థంలో మహర్షి చెప్పినటువంటి ఈ మంత్రం యొక్క నీతిని లేదా సారం అని చెప్పుకోవచ్చు. భావార్థం అంటే ఈ మంత్రంలో ఉన్న నీతి ఏంటంటే దుష్టేభ్య శ్రేష్టానం రక్షణాయ. దుష్టుల నుండి శ్రేష్ఠుని రక్షించడం కొరకు. దుష్టేభ్య దుష్టుల నుండి, శ్రేష్ఠానం శ్రేష్ఠుల యొక్క రక్షణాయ రక్షణ కొరకు, ఏవ కొరకే రాజభావ ప్రవర్తతి. రాజభావం అవుతుందో రాజ్యము, రాజు, సేనాపతి, హద్దులు, రక్షణ ఈ వ్యవహారం అవుతుందో ఆ రాజభావం ప్రవర్తి ఉంటుంది. నహి రాజరక్షణేన వినా కస్యచిత్ కర్మచారిణ కర్మణి నిర్విఘ్నేన ప్రవృత్తిర్భవితుం
యోగ్య అస్తి. రాజరక్షణ లేకుండా, రాజరక్షణేన విన, రాజరక్షణ లేకుండా కస్యచిత్ కర్మచారిణ, ఏ కర్మచారి యొక్క కర్మని ఆ కర్మలో అంటే నిర్విఘ్నాలు లేకుండా, నిర్విఘ్నైన ప్రవృత్తి భవతు, ప్రవృత్తి జరగదు. ఏ చిన్న పని అయినా ఏదో పెద్ద పని అయినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి కర్మచారి పనిచేసేవారు, ఏ పని అయినా అలా ఉండాలంటే రాజు యొక్క రక్షణ ఉండాలి, రాజరక్షణ ఉండాలి. అది లేకుండా భవితం నా యోగ్య, యోగ్యత ఉండదు, జరగదల, జరగజాలదు. రక్షణ లేకుండా ఉంటే ఏ పని కూడా చేయలేము నిర్విఘ్నంగా. అంటే విఘ్నాలు దూరం చేసేవాడు రాజు. ఎన్నో రకాల విఘ్నాలు దూరం చేయాల్సి వస్తుంది. అలాగే రైతు కూడా ఎన్నో రకాల విఘ్నాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నచ ఖలు ప్రజాజనా అనుకూ అనుకూల్యం అంతర, అలాగే ప్రజలకు అనుకూలంగా లేకపోతే, ఆ రాజు సేనాపతి ఆ వ్యవస్థ ప్రజలకు అనుకూలంగా లేకపోతే, నచ ఖలు ప్రజాజన అనుకూలం అంతర, అనుకూలంగా లేకపోతే, అంతర అంటే లేకపోతే, రాజపురుషాణం సుస్థిరత నా జాయతే, ఆ ముందున్నటువంటి నా ఇక్కడ తీసుకుంటే నా జాయతే, రాజపురుషుల యొక్క సుస్థిరత ఉండదు, జరగదు, కలగదు. నా జాయతే అలా జరగదు, కలగదు. అంటే రాజపురుషులు అందరూ వస్తారు, రాజు, రాణి, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజా ఉద్యోగులు అందరూ వచ్చేస్తారు. అందరూ కూడా సుస్థిరంగా ఉండలేరు. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండలేదు. ప్రజాజన అనుకూలమంతర, ఆనుకూల్యమంతర, అనుకూలతకు, ఆనుకూల్యం అంటే అనుకూలత, ప్రజాజనులకు అనుకూలత వారికి అనుకూలంగా లేకపోతే రాజపురుషాణం సుస్థిరత నా జాయతే. తస్మాత్ వనసింహవత్, ఉదాహరణ చెప్తున్నారు ఎలా ఉండాలంటే, కాబట్టి వనసింహవత్, వనము సింహం ఎలా ఉంటుంది, పరస్పరం సహాయేన సర్వే ప్రజాజనా సదా సుఖిన స్యుః. వనసింహం, వనములో సింహం ఎలా ఉంటుంది, వనము లేకుండా, సింహం లేదు, సింహం లేకుండా వనం రక్షింపబడదు. అసలు వనం లేకపోతే సింహం కూడా రక్షింపబడదు. వనం ఉండాల్సిందే, వనంలో ఎన్నో జంతువులు ఉండాలి, దానికి ఆహారం కావాలి. ఆ సింహం ఉండడం వల్ల రక్షణ జరుగుతుంది. అందుకే అడవికి రాజు సింహం. వన సింహవత్ పరస్పరం సహాయన, పరస్పర సహాయం ద్వారా సర్వే ప్రజాజన, సర్వే రాజు ప్రజలు కూడా, రాజజనులు ప్రజలు అందరూ కూడా సదా సుఖిన, అందరూ సుఖంగా ఉండగలుగుతారు. అలాగే అంటే ఈ వ్యవసాయం చేసేవారు కూడా ఆ పంటలు లేకపోతే రైతు లేడు, రైతు లేకపోతే పంటలు లేవు. ఆ పంటలే వనం, ఆ రాజే సింహం, ఆ రైతే సింహం, ఆ రైతే రాజు, రాజే రైతు. పంటలను కూడా వనం అనుకుంటే ఆ వనం రక్షించే సింహం రైతు, రైతు భార్య, రైతు భార్య సేనాపతి అనుకోవాలి. రాజు కూడా సేనాపతి అవుతాడు. సేనాపతి రక్షణ అవసరం ఉంటుంది. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి సేనాపతి, యుద్ధ నాయకుడు సేనాపతి. అలాగే రైతు కూడా సేనాపతి అవుతాడు. భార్య కూడా సేనాపతిలా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కలుపు తీసేటప్పుడు ముఖ్యంగా మహిళలు కలుపు తీయడం చేస్తారు. కలుపు చేసే వ్యవహారం అంతా కూడా పీకి పారేయాలంటే, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి దుష్టభావాలు, చెడు అలవాటు దూరం చేయాలంటే ముఖ్యంగా తల్లే ముఖ్యం. పీకి పారేయాలి, ఏరివేయాలి, కలుపు మొక్కలు తీసేసినట్టుగా తీసేసేయాలి. కొద్ది కొద్దిగా ఉంచడం కాదు, పీకి పారేయాల్సి వస్తుంది కలుపు మొక్కలను. సగం పైన కాదు, మొత్తం వేర్లతో సహా పీకి పారేయాల్సి వస్తుంది పంట సరిగ్గా పండాలంటే. ఇది విధానం. ఈ కర్మలో ఎవరైతే ఈ కర్మలు చేస్తారో, శుభకర్మలు చేస్తారో వారిని రక్షించే బాధ్యత రాజుదే. శుభకర్మలు చేసేవారిని, కృష్ణములకు మంచి కర్మలు చేసేవారిని ఆవతం సతతం సతతం రక్షించాలి. ఇది ఈ మంత్రం భాగం. ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం యువం సురామం అశ్వినా నముచావు ఆసురే సచ విపిపాన శుభస్పతి ఇంద్రం కర్మసు ఆవతం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ప్రశ్నలు, సందేహాలు.
నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఇక్కడ తెలుగులో నముచి అనే పదానికి ఆ, శబ్దానికి మీ ఉమ్. దుష్ట కర్మలను విడనాడక అన్నారు. అది కరెక్టేనా గురూజీ? లేదు, విడనాడి ఆ, నముంచం స్వకీయం కర్మ అన్నారు. స్వకీయం అవును. కర్మ మంచి పనులు. సంస్కృతానికి తేడా ఉంది. తెలుగు అనువాదం సరిగా లేదు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. సరే గురూజీ, సరే, నమస్తే. నా ముచ్చ, నా అంటే లేదు, ముచ్చ అంటే విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడం జరగలేదు. స్వకీయ కర్మల నుండి ఎవరైతే వాళ్ళు వదలరో అని అర్థం కదా. హిందీలో చాలా స్పష్టంగా చేసినారు. జో అప్పునే కర్మకో నా చోడే, తన కర్మను విడిచిపెట్టిన వాడు అని అర్థం. జో అప్పునే కర్మకో నా చోడే, తన కర్మ అంటే కర్తవ్య కర్మ విడిచిపెట్టిన వాడు అని అర్థం. అవును, ఎవరు? సరే, వాళ్ళిద్దరు. నముచ ద్వివచనం ఇది. అవును, నముచౌ రాజు, సేనాపతి, వారిద్దరిని సంబోధిస్తుంది. ఇది సంబోధన ఇదే ఉంది. సచ అన్న, విపిపాన అన్న, శుభస్పతి, పతి దీర్ఘం ఉంచండి, అది ద్వివచనం. శుభస్పతులు ఎవరు? సేనాపతి, రాజు. రాజు అశ్విన, సేన. ఇది కూడా ద్వివచనమే. సూర్యచంద్రులాగా సభాపతి, స్పష్టం చేసిన సభాపతి, సేనాపతి అని. యువం, యువం కూడా ద్వివచనమే. మీరిద్దరు ఎవరు? నముచౌ, తన కర్మ అంటే మీ కర్మ మీరు అంటే మీ డ్యూటీ మీరు విడిచిపెట్టలేదు. అటువంటి మీరు ఏం చేయాలి? ఈ ఆసుర వ్యవహారం ఉంటుంది, మేఘుని యొక్క వ్యవహారం. మేఘుని యొక్క వ్యవహారం వలన రైతుకు ఇబ్బంది అవుతుంది. అవును. రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. అక్కడ అందుకే కృషి అన్నారు. ఉమ్, కృష్యాది కర్మ, కృష్యాది క్రియాసు అంటే వ్యవసాయం మొదలగు క్రియలలో ఎవరైతే ప్రవర్తమానంగా ఉంటారో వారిని ఆవతం సతతం రక్షించండి, నిరంతరం రక్షించండి. అలాగే ఇంద్రం, అలాగే ధనికులను కూడా రక్షించాలి రాజు. సురామం అంటే మంచి రకంగా, అంటే సరిగా రమణం చేసేవారిని అంటే మీరు రమణం చేయండి. అంటే అందరు సంతోషంగా ఉండాలంటే ముందు ఎవరు సంతోషంగా ఉండాలి? ఎవరు ధైర్యంగా ఉండాలి? రాజు ధైర్యంగా ఉండాలి, రాజు సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. రాజు సేనాపతి. అలాగే వ్యవసాయం సరే పంటలు పండాలంటే ఆ రైతు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. రైతు భార్య, వారికి ఇబ్బందులు ఉంటే కష్టమే. అందుకే ఒక ఉదాహరణ తీసుకుంది. సురే అంటే మేఘం యొక్క వ్యవహారం. అంటే మేఘం ఒకసారి వర్షాలు రావచ్చు, రాకపోవచ్చు, అకాలం రావచ్చు, అనావృష్టిలో వర్షాలు ఉంటాయి రావచ్చు. కదా. అందుకే అసుర, మేఘం పేరు అసుర. ఉమ్, వృత్రాసుర, మీ పదం విని ఉంటారు. వృత్రాసురుడు అవును, విన్నాను ఇది. మేఘం. రాక్షసుడు ఆ పేరు. ఇంద్రునికి వృత్రాసురుడికి నిరంతర యుద్ధం జరుగుతుంటుంది. వృత్రాసుర సంగ్రామం. చివరికి మేఘుడు ఓడిపోతాడు, అంటే వృత్రాసురుడు ఓడిపోతాడు, ఇంద్రుడు గెలుస్తాడు, సూర్యుడు గెలుస్తాడు. మేఘం ఎంతసేపు ఉంటుంది? కరిగిపోవాల్సి వస్తుంది, పారిపోవాల్సి వస్తుంది సూర్యుని యొక్క వేడికి. చివరికి గెలిచేది సూర్యుడే, కానీ సూర్యుని కూడా ఆపేస్తుంది మేఘం, సూర్యకిరణాలు రాకుండా చేస్తుంది. తాత్కాలికంగా జరుగుతాయి ఈ నష్టాలు. అలాగే రైతు కూడా అసురుడే, మేఘుడు. అటువంటి వ్యవహారం ఉన్నప్పుడు ఏం చేయాలి? దూరం చేయాలి అటువంటి కర్మలు. ఇక్కడ చాలా స్పష్టంగా రాసినారు, కృష్యాది క్రియాస్ అని. అటువంటి వారిని రక్షించాలి, అంటే రైతును రక్షించాలి రాక్షసు నుండి, ఈ మేఘమైన రాక్షసు నుండి. అంటే వర్షాలు సరిగా కురవకపోతే ఏం చేయాలి రాజు? ఎక్కువ కురిస్తే ఏం చేయాలి? అకాలంలో కురిస్తే ఏం చేయాలి? అది కూడా రాజు చేతులు ఉంటుంది. రాజు అనుకుంటే మేఘం కురుస్తుంది. ఎలా? మన ప్రభుత్వాలు కూడా పనిచేసినాయి. వర్షాలు లేకపోతే అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మేఘమదనం చేసినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో చెప్పారు, చేశారు. అంటే ఒకటేమో ఉప్పు తీసుకెళ్లి చల్లుతారు, అదొక ఉపాయం. సిల్వర్ అయోడైడ్ ఉంటుంది, సిల్వర్ అయోడైడ్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ప్రయోగం చేసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు సమయంలో గండిపేటలో జరిగింది ఆ ప్రయోగం. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు అంటే ఏ ప్రదేశం పైన వర్షం రావాలో ఆ వర్షం కురిపించవచ్చు ఆ ప్రదేశంలో. అటువంటి విద్య కూడా ఉంది. వర్షాలు వద్దంటే దూరం చేయొచ్చు. ఒకప్పుడు మా ఋషిమహర్షి ఏం చేసేవారు? యజ్ఞయాగాల ద్వారా చేసేవారు. వర్షం నికామే మంత్రం ఉంది కదా, ఓం ఆ బ్రహ్మన్ నికామే వర్షం ఫలవత్తిన వర్షం. అది దాని అర్థం నికామని కంటే కోరుకున్నప్పుడు వర్షం రావాలి. ఇప్పుడు కోరుకుంటే ఎంత కోరుకుంటే అంత వర్షం రావాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. వర్షిష్ఠి యజ్ఞాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా పేర్లు ఉన్నాయి కదా, వర్షిష్ఠి. ఇది ఉపాయం అన్నమాట. అంటే రాజు అనుకుంటే వర్షిష్ఠి యజ్ఞాలు.
మనకి తుఫాన్ ఒకటి వచ్చినప్పుడు కూడా ఈ చాగంటి గారు ఇక్కడ కొందరు సహాయంతో కొంచెం యజ్ఞాలు చేయించారు, ఉందమ్మా, ఆపచ్చారు. ఉపాయం ఉంది, విద్య ఉంది, ఉపాయం ఉంది, విద్యలు ఉన్నాయి, వేదములు ఉన్నాయి. కృష్ణ మహర్షులు ఏ విధంగా అంటే ఆ విధంగా చేసేవారు. వాతావరణం కూడా అదుపులో ఉంచుకోవచ్చు. రాదు అనుకుంటే ఏమో జరుగుతుంది కాదు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రాదు ఉండాలి. అది ఖర్చు కదా, అందరితో సాధ్యం. అందుకే ధనికులను రక్షించుకోవాలి. ఇదంతా అంటే అందరూ వీరందరినీ రక్షించుకోవాలి. ఈ వృత్తులు చేసేవారు దీని కొరకు, వ్యవసాయం కొరకే. మళ్ళీ మీరు గమనించండి, ఒక ఊరు ఉందంటే ఆ ఊర్లో కుల వృత్తుల వారు ఉంటారు. వ్యవసాయం సంబంధం ఉంటుంది అంతా. వ్యవసాయం సంబంధం లేకుండా వృత్తులు లేనే లేవు. అంత దేని కొరకు? భోజనం కొరకే. అన్నమే ప్రాణం కదా, అన్నదాత. చేసుకుని అందుకే అన్నదాతను రక్షిస్తే అన్నిటిని రక్షించినట్టే. మన దేశం ముఖ్యం వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశం కాదు, అన్ని దేశాలు కూడా. వ్యవసాయం లేకుండా, పంటలు లేకుండా, భోజనం లేకుండా ఎలా ఉండగలుగుతారు ఎవరైనా? ఎన్ని సంపదలు సంపాదించుకున్నా చివరికి మనం తినడానికే కదా. అసలు తిండే లేనప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఈ అభివృద్ధి అంతా. ఇప్పుడు బంగారం 10 కిలో బంగారం ఉంది, అవును. భోజనం లేవు, ఆ బంగారం తినలేం. నోట్లు ఉన్నాయి, తినలేం కదా. మళ్ళీ కొనుక్కొని మళ్ళీ తినాల్సిందే. మీరు కొనుక్కొని తింటారా, కష్టపడి సంపాదించుకుంటారా? ఏదో రకంగా మొత్తం అన్నం తినాల్సిందే. అన్నం కావాలి. ధన్యవాదాలు గురించి. ఇంకా సందేహాలు, ప్రశ్నలు ఓ, ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి. గురూజీ, ఇప్పుడు నిర్మలమ్మ గారు అడిగారు కదా, అక్కడ విడనాడక అనేది తప్పు పడిందని. అక్కడ దుష్ట తీసేస్తే సరిపోతుంది గురూజీ. మీరు చెప్పిన అర్థానికి మీ కర్మలను విడనాడక దగ్గర ఇక్కడ దుష్ట పడింది. దుష్ట దుష్ట శబ్దం, ఆ శబ్దం తీసేస్తే సరిపోతుంది. సరిపోయింది. మీ కర్మలను విడనాడక అనేది. ఎందుకు రైతులు స్థిరంగా ఉండాలని ఇక్కడ అంటున్నారు పనిలో. ఒకసారి మళ్ళీ చెప్పండి, అది వాక్యం చెప్పండి మళ్ళీ ఒకసారి. నముచి అంటే మీ దుష్ట కర్మలను విడనాడక మేఘముల వ్యవహారమున వ్యవసాయం మన కార్యముల నుండి ఉత్తమంగా రమణమొచ్చు అనేది ఇచ్చారు. దుష్ట తీసేస్తే మీరు చెప్పిన అర్థం సరిపోతుంది. అంటే వ్యవసాయదారులు వాళ్ళ కర్మలను విడనాడకుండా స్థిరంగా ఉండి కర్మలందు రమణం వచ్చినట్టు అని సరిపోతుంది. అవునా? రెండు మా దుష్టం చేస్తే సరిపోతుంది గురువు గారు. సరిపోతుంది. ఇప్పుడు సంస్కృతంలో నా ముంచతి స్వకీయం కర్మ స్పష్టంగా ఉంది. హిందీలో కూడా ఉంది, హిందీలో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో కూడా అంతే రాశారు. నముచ అంటే జో అప్పుడే కర్మకు నా చోడే, ఎవరైతే తన కర్మ విడిచిపెట్టారో వారిద్దరు ఎవరు? రాజు, సేనాపతి. అలాగే రైతు భార్య. అంటే ఇక్కడ వర్షాలు కురవట్లేదు అని చెప్పేసి ఆగకూడదు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక ఉపాయం ఏంటంటే, రైతులు ఏం చేస్తారు, బుద్ధున్న రైతు ఏం చేస్తాడు అంటే, వర్షాలు కురుస్తాయో లేవో చూడడు, దుక్కి దున్నుతాడు, అన్ని ఏర్పాటు సిద్ధం చేసుకుంటాడు. కొందరు సోమరులు ఉంటారు, ఏమో వర్షాలు వస్తాయో అని చెప్పేసి అది ఏ పని చేయరు. జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి, కథలు కూడా ఉన్నాయి. ఇది జీవన విధానం కూడా. ఏమో రేపు వర్షం వస్తుందో రాదని చెప్పేసి ఏ పని చేయకుండా కూర్చుంటే ఏమవుతుంది? అకస్మాత్ వర్షం వచ్చింది అనుకోండి, అర్థమే కదా. అందుకే వర్షం వస్తే రాదు కాదు, వర్షం రాకపోని నా పని నేను చేసుకోవాలి. నేను రైతును, దుక్కి దున్నాలి, సిద్ధంగా ఉంచుకోవాలి. వర్షం వస్తే విత్తనం నాటేస్తాం, లేకపోతే నష్టం ఏంటి? నష్టం ఏం లేదు. ఆ నేల శుద్ధి అవుతుంది. అంటే తన పని తాను చేసుకుంటూ ఉండడమే. గమనించండి, రైతులు సామాన్యంగా ఒకసారి పంటలు పండుతాయి, పండవు, చీడపిల్లలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఒకసారి రేట్లు సరిగా ఉంటాయి, ఉండవు, ఒకసారి వర్షాలు వస్తాయి, కొట్టుకుపోతాయి, రకరకాల సమస్యలు వస్తాయి వ్యవసాయంలో. అయినా రైతులు విడిచిపెట్టరు, బుద్ధున్నవాడు ఎవడు కూడా. ఆ అర్థం తీసుకోండి ఇక్కడ నమ్ముచావు అంటే అటువంటి వాడు. అలాగే రాజు కూడా అలాగే ఉండాలి. ఏం ఓడిపోతానేమో కాదు, ఓడిపోతా గెలుస్తా కాదు, యుద్ధం చేయాల్సిందే. రాజ్యం అంతర్గత శత్రులు ఉంటారు, ఏమో ఈ ప్రయత్నం చేస్తే ఏమో కాదు, చేయాల్సిందే. తీవ్రవాదులు, ఉగ్రవాదులు అప్పుడప్పుడు బాంబులు వేస్తుంటారు. వారు ఏమో అనుకుంటారని చెప్పేసి అంతకుముందు అటువంటి ప్రభుత్వాలు భయపడి ఆగేవి. ఇప్పుడు అలా ఉండట్లేదు కదా. భయపడకూడదు. అంటే శత్రువును దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, పీకి పారేయాలి అంతే. కలుపు మొక్కలు కదా, కలుపు మొక్కలు తీసివేయడంలో అసలు ఆగకూడదు. మన పని మనం చేసుకుంటూ ఉండడమే స్వకీయం కర్మ. ఈ అర్థం తీసుకోవాలి.
రైతులు ఆ పని చేయాలి, రాజు కూడా అలా చేయాలి. ఏమో మళ్ళీ ఇప్పుడు కలుపు తీస్తుంటాం, మళ్ళీ కలుపు మొక్కలు వస్తుంటాయి. నిజానికి మీరు గమనించండి, పంట పొలాల్లో చేలలు అనుభవం ఉన్నది చూడండి, మళ్ళీ కలుపు వస్తూ ఉంటుంది, అయినా తీయాల్సిందే. తీసిన తెల్లవారి మళ్ళీ కనిపిస్తాయి. నిజానికి ఒక్కోసారి ఈరోజు కలుపు తీసేస్తాం, తెల్లవారి కనిపిస్తాయి కొన్ని. అంటే తీసిన కొన్ని చిన్నవి ఉంటాయి, భూమిలో ఉంటాయి, అవి కనిపించవు మనకు. మళ్ళీ 2 రోజులు కనిపిస్తాయి, మళ్ళీ తీయాల్సిందే, మళ్ళీ కనిపిస్తాయి, మళ్ళీ తీయాల్సిందే. నిరంతరం అదే పని, విసుగు విరామం రాకూడదు, తీయాల్సిందే. అది నమ్ముచ్చవు. మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉండడమే, నిరాశ వద్దు, ఆ పని చేయాలి. రైతులను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఈ వ్యవసాయం చూసి, వ్యవసాయం చాలా నేర్పిస్తుంది మనకు. ఆధ్యాత్మికంగా సరిగా అర్థం కావాలంటే వ్యవసాయం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వ్యవసాయం ఒకటే ఉండదు, పాడి ఉంటుంది, పశువులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, లేదా గేదెలు ఉంటాయి. అవి చాలా నేర్పిస్తాయి ఆధ్యాత్మికత. ఆవులు జాబార్ సత్యకామం చూడండి ఒకసారి. 400 ఆవులు తీసుకెళ్ళండి అంటాడు గురుగారు. 1000 ఆవులు అయిన దాకా రావద్దు, ఆశ్రమానికి రావద్దు, గురుకులానికి రావద్దు. 1000 ఆవులు అయిన తర్వాత రావాలి. 400 ఆవులు తీసుకెళ్ళి వేరే వేరే గ్రామాలు, వేరే వేరే రాజ్యాలకు తిరిగి వస్తాడు. వీళ్ళు కూడా ఆధ్యాత్మికంగా చాలా అవగాహన వచ్చేస్తుంది. నేను నా అనుభవం చెప్తాను. గోసేవ చేయండి. గోసేవ అంటే ఊరికి చూడడం కాదు, చాలా విషయాలు తెలుస్తాయి. జీవితం తెలుస్తుంది, ఆధ్యాత్మికత తెలుస్తుంది, ఎన్నో తెలుస్తాయి ఆవుల వలన. ఆవులే కాదు, మేకలు కానీ ఏవైనా కానీ పశుపాలన చూడండి. ముఖ్యంగా గోవు వలన ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే గోవులో ఉన్న లక్షణాలు వేరు. ఇది పాడి పంట, ఇది ముఖ్యం. జీవితం కూడా అదే, పాడి పంటే జీవితం. ఇంకా నమస్తే మహోదయ. చెప్పండి. ఈరోజు ప్రవచనం లోపల రైతే రాజు, రాజే రైతుగా తర్వాత ద్విత్వంలో చెప్పారు. ఇద్దరిని కలిపి చెప్పారు. సభాధ్యక్షుడు, సేనాపతి ఇద్దరు వారి యొక్క అసుర కర్మను వదులుకొని సమాజాన్ని కాపాడాలి. దేని ద్వారా? వ్యవసాయం ద్వారా. వ్యవసాయమే జీవితము. రైతే రాజు, రాజే రైతు. తర్వాత భార్యాభర్తలు పంట అనేటువంటి వ్యవసాయాన్ని, సృష్టి నిర్మాణ కార్యక్రమం, అది కూడా ఒక వ్యవసాయమే. తర్వాత తన కర్తవ్య కర్మలను విడనాడకుండా వ్యవసాయం అభివృద్ధి కొరకు, పాడి పంటల అభివృద్ధి కొరకు ఎవరైతే తప్పిస్తారో వారు సురాజ్యాన్ని ఏలుతారు, మంచి రాజుగా. చాలా రకాల విషయాలు వచ్చాయి మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఓం శుభం. ఓం. ఇంకెవరైనా? జీవితాన్ని జోడించుకోండి. వ్యవసాయంలో అక్కడే ఉండకండి. మన జీవితం కూడా ఒక వ్యవసాయమే. సూచనలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? ఆత్మనివేదన ఎవరు ఈరోజు? ఓం నమస్తే గురూజీ. నేనే. ఒక సూచన, రేపటి నుంచి, ఈరోజు శనివారమా శుక్రవారం కదా, ఎల్లుండి నుంచి ఓంకారం, ఈశ్వరస్తుతి ఎవరు ముందే అనుకోండి. అకస్మాత్తుగా సుయతం చేయాల్సి వచ్చింది, అలా కాదు, ముందే అనుకోండి. అది కూడా ఒక క్రమం పెట్టుకోండి, వంతు పెట్టుకోండి. ఆత్మ నివేదన ఎలా చేస్తున్నారు ఆ విధంగా ఎవరైతే ఆత్మ నివేదన చేస్తారో వారే చేస్తే బాగుంటుందేమో చూసుకోండి. ఇది సూచన. ప్రారంభించండి. అమ్మ కళ్ళు మూసుకోండి, అంతర్ముఖం అవ్వండి. ఓం పరంపిత పరమాత్మకు శతసహస్ర కోటి నమస్కారాలు. ఈ పరమేశ్వర, సర్వజ్ఞ, సర్వవ్యాపక, సృష్టి స్థితి లయ కారక తండ్రి, నీవు జీవన విధానాన్ని ఎంత అర్థమయ్యే విధముగా అందించావు తండ్రి.
వ్యవసాయాన్ని చూసి జీవితాన్ని అర్థం చేసుకునే విధముగా అందించావు. కనులో కట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా అందించావు తండ్రి. నాకు మానవ జన్మను అందించి నా శరీరంలోని ప్రతిదీ నీదే తండ్రి, నాదే అంటూ ఏమీ లేదు. నేనేమి చేసినా, ఎక్కడ ఉన్నా, ఏమి నేర్చుకున్నా అంతా మీరిచ్చిందే తండ్రి. నాది ఏది కాదు, నాది అనే గర్వాన్ని విడనాడాలని తెలియజేస్తున్నారు తండ్రి. ఈ వేద జ్ఞానాన్ని అందించి మానవ జన్మ ఇవ్వటమే మీ యొక్క అపారమైన కృప ద్వారా నాకు మానవ జన్మ లభించింది తండ్రి. ఈ జన్మ లభించిన ఈ జన్మలో నేను వేద జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మహర్షి దేవదయానందుల ద్వారా మరి తెలుసుకుంటున్నాను. మా గురువు గారి ద్వారా తెలుసుకుంటున్నాను తండ్రి. ఇంత దయామయుడవు తండ్రి, నీ సంతానాన్నైనా నాకు ఇంత దయ చూపించి ఈ విధంగా నాకు తెలియజేస్తున్నావు తండ్రి. ఏ విధముగా అయితే రైతు భార్య పంటలు పండిస్తే అందరూ ఆహారాన్ని భుజించే విధముగా మరి భార్యాభర్తలను కూడా పంట పండించాలని తెలియజేశావు తండ్రి. దాని ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. మంచి సంతానాన్ని అందిస్తే ప్రపంచంలో మంచిగా జీవిస్తూ ఉంటారు అనే విధానాన్ని వేదం ద్వారా తెలియజేస్తున్నావు తండ్రి. అన్నీ అందించావు, అన్నీ ఇచ్చావు, అన్నీ నీదే తండ్రి. అట్లాగే ఏ విధముగా జీవనం గడపాలి, ఏది మంచి ఏది చెడు అనే విధానాన్ని కూడా మీరే తెలియజేస్తున్నారు తండ్రి వేదం ద్వారా. దానిని నేను ఆచరించటానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. కలుపు మొక్కలు ఏ విధంగా తీసివేస్తే మరలా పుట్టుతూ ఉంటాయో అదే విధముగా నాలోని దోషాలను తీస్తూ ఉన్నాను తండ్రి, గురువు గారి ద్వారా వింటూ. కానీ మళ్ళీ వస్తూ ఉన్నాయి తండ్రి. వాటిని సమూలంగా తీసివేయటానికి నా ప్రయత్నం తండ్రి. వచ్చినవన్నీ తీసివేస్తేనే నాకు పంట సరిగా ఉంటుంది. అంటే భౌతికంగా ఎన్నో రకాల సమస్యలు, బాధలు మనసులో నా యొక్క అరిషడ్ వర్గాలను కూడా నేను నాకు నేనే శత్రునిగా కాకుండా మిత్రునిగా ఉండాల తండ్రి. అప్పుడే ఆనందాన్ని అనుభవిస్తాను. ఆ ఆనందం పరమానందముగా కావాలి తండ్రి. ఆ విధముగా తీసేసేందుకు నాకు శక్తిని, ప్రేరణను ఇస్తూ ఉన్నావు తండ్రి. అన్ని దారులు చూపిస్తూ ఉన్నావు తండ్రి. ఎంత దయామయుడు తండ్రిని. ఆ దారిలో నడిచేందుకు నేను అడుగులు వేస్తూ ఉన్నాను. ఇంకా వేయాల తండ్రి, ఇంకా ఇంకా పురుషార్థం చేయాల తండ్రి. నా సంకల్పాలన్నిటిని కూడా తీసివేసేయాల తండ్రి. సర్వ సంకల్పాలను ఎన్నో సంకల్పాలు ఉద్భవిస్తూ ఉన్నాయి తండ్రి. వాటిని కలుపు మొక్కలాగా వేర్లతో సహా పీకి వేసే శక్తిని కావాలి తండ్రి. పైపైన తీసేస్తే మళ్ళీ చిగురిస్తుంది తండ్రి. పక్కన వస్తున్నాయి, ఇవి కూడా చిగురిస్తున్నాయి. అన్నిటినీ సమూలంగా తీసే శక్తిని కోరుకుంటున్నాను తండ్రి. మీరు దయమయులు కనుక ఈ వేద జ్ఞానం ద్వారా నేను మిమ్మల్ని చేరుకుంటాను తండ్రి. శుభ సంకల్పం నెరవేరాలని తండ్రి మీరే కనుక, చెప్పనిచ్చింది మీరే కనుక, ఇదంతా సృష్టించింది మీరే కనుక మిమ్మల్ని చేరుకోవాలి తండ్రి. అదే శాశ్వతమైన సుఖం, ఆనందం. అదే తండ్రి నా ఇంటికి నేను చేరుకోవాలి తండ్రి. మధ్యలో ఎన్నో
స్టే మధ్యలో ఎన్నో రకాలుగా ఉన్న వాటన్నిటిని కూడా నేను దాటి అధిగమించి వెళ్ళటానికి నా ప్రయత్నం దేవదేవ సర్వపిత సర్వముక్త విశ్వపిత నీవే రక్షక, నీవే రక్షక, నన్ను రక్షించేది నీవే తండ్రి. ఓం 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 నమస్తే గురుజీ. ఓం శుభం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము వీపు మెడ తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస ఓంకారంతో ఓంకారం ఒకసారి ఓ హే పరమపిత పరమాత్మ, జగత్పతి విశ్వపతి శుభస్పతి సర్వపతి ప్రభు, అంతా తమరే, అన్ని తమరివే, అంతా నీదే ప్రభు. నిరంతరం అన్నిటిని గమనించి ప్రేరణిస్తూ రక్షించేదే తమరు. తమరు న్యాయకారి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ సరిగ్గా చేసేది తమరే ప్రభు. నిజమైనటువంటి రైతు తమరే, నిజమైన రాజు తమరే, సేనాపతి తమరే ప్రభు. నిరంతరం రక్షిస్తున్న తమరే, కోరినా కోరకుండా రక్షిస్తూనే ఉన్నారు, న్యాయం చేస్తూనే ఉన్నారు, కర్మఫలం ఇస్తూనే ఉన్నారు, వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఈ సృష్టి స్థితి లయ అనే వ్యవసాయం తమరే రాజు, తమరే సేనాపతి, తమరే భార్య, తమరే భర్త, తమరే మాత, తమరే పిత, తమరే భ్రాత, అంతా తమరే ప్రభు. అన్ని రకాలుగా అందరినీ రక్షించేది తమరే. అందరికీ అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, అన్ని రకాల ఏర్పాట్లు చేసే తమరే. భోజనాన్ని కూడా ఇచ్చేది తమరే. భోజనం విభజమని తమరే చెప్పినారు ప్రభు. ఏ ప్రాణికి ఏ భోజనం అనుకూలమో, ఏది అవసరమో తమరే నిర్ణయించినారు. ఏ పక్షికి ఏదో. పక్షులు మాంసాలు ఉన్నాయి, శాకాహారాలు ఉన్నాయి, కొన్ని గింజలే తింటాయి, కొన్ని ఆకులే తింటాయి, కొన్ని పళ్ళే తింటాయి, కొన్ని కాయలే తింటాయి. ఎవరెవరికి, ఏ పక్షికి, ఏ ప్రాణికి ఏ భోజనం అవసరమో ఆ భోజన నిర్ణయం కూడా తమరే చేసి భోజనం ఏర్పాటు చేసేది తమరే. రైతు దుక్కి దున్నాలి, చదును చేయాలి, నీరు పెట్టాలి, నారు పోయాలి, నాటాలి, కలుపు తీయాలి, పంట కోయాలి, ఇవన్నీ తమరే చేస్తున్నారు. అడవిలో ఎవరు దుక్కి దున్నుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు నీరు పెడుతున్నారు, ఎవరు నాటుతున్నారు, ఎవరు కలుపు తీస్తున్నారు, ఎవరు పంట కోస్తున్నారు, అన్నీ తమరే చేస్తున్నారు ప్రభు. అన్ని పనులు తమరే చేస్తున్నారు. అడవిని గమనిస్తే అడవిని రక్షించేది తమరే, అడవిలో నీరు పోసేది తమరే, కలుపు తీసేది తమరే, ఎవరికి పంటలు పండించేది, పాకం తెచ్చేది తమరే. పళ్ళు పండుతున్నాయంటే పాకానికి వస్తున్నాయి, పక్వానికి వస్తాయి, అది కూడా తమరే చేస్తున్నారు. ఆ పళ్ళను కోసేది తమరే. పళ్ళు రాలిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి, ఇతర పనులకు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని ఏర్పాట్లు తమరే చేస్తున్నారు ప్రభు. ఈ గ్రహమే కాదు, అన్ని గ్రహాలపైన, అన్ని ప్రాణులకు అన్ని ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు. అందుకే తమరు విశ్వపతి, విశ్వరాజు,
విశ్వసేనాపతి, విశ్వరైతు తమరే ప్రభు. ఆవతం రక్షితం, రక్షిస్తూనే ఉన్నారు. కోరవలసిన అవసరం లేకుండానే రక్షిస్తూనే ఉంటారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా, తర్వాత భవిష్యత్తులో కూడా. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో రక్షించేది తమరే ప్రభు. సదా రైతు తమరే. అన్ని విధాలుగా రక్షిస్తుంది తమరే. తమరే అన్నదాత, అన్ని దాత. అన్నదాతే కాదు, అన్నింటి దాత తమరే. సర్వదాత, సర్వప్రదాత, విశ్వప్రదాత, విధాత తమరే. అందుకే తమరికి అర్పణం. తమరే బోధకులు, తమరే మార్గదర్శకులు, తమరే గురువులు, తమరే ఆచార్యులు, అంతా తమరే. తమరి వ్యవస్థను అర్థం చేసుకుంటే, తమరి మహిమను అర్థం చేసుకుంటే, రైతు ఎలా ఉండాలో, రాజు ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో, ఎవరెవరు ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్ని తమరే చేస్తున్నారు ప్రభు. తమరే చూస్తున్నారు. చివరికి ప్రళయం చేస్తారు. రైతులా కాదు, తమరిలాగే రైతు ఆ పంట, ఆ నేలను వదిలిపెడతాడు. నేలకు విశ్రాంతి కావాలి, శక్తిని పుంజుకోవడానికి, అది పుష్టి తెచ్చుకోవడానికి, సారవంతం కావడానికి, ఆ భూమిలో బలం పెరగాలంటే దానికి వెసులుబాటు ఉండాలి. కొంతకాలం వదిలేయడం జరుగుతుంది. అది తమను చూసి నేర్చుకున్నాడు రైతు. రైతును చూసి తమరు కాదు, తమను చూసి నేర్చుకోవాలి. ఎన్నో నేర్చుకోవాలి. రైతులు, రాజు, సేనాపతి, చివరికి నేను కూడా నేర్చుకోవాలి తమను చూసి. నాలో నట్టిన కలుపు మొక్కలు పీకేసేయాలి. నా శరీరమే, నా మనసే పంట పొలం. నా ఇంద్రియాలే, నా ఇంద్రియాలను చూసుకోవాలి, మనసును చూసుకోవాలి, ఆలోచన చూసుకోవాలి. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి నా శరీరంలో, నా జీవనంలో. నా జీవితం ఒక క్షేత్రం, ఒక నేల, ఒక చేను. గమనిస్తే, తమని ఆదర్శంగా తీసుకుంటే, నా జీవన పంట సరిగా పండాలంటే తమరి నుంచి ఎన్నో నేర్చుకోవాలి ప్రభు. పంట పండాలి, చివరికి నోటికి అందాలి, ఆహారంగా మారాలి. అది పుష్టినివ్వాలి, బలాన్నివ్వాలి, సాత్వికతనివ్వాలి, శాంతినివ్వాలి, సంతృప్తినివ్వాలి. ఆ ఆహారం శక్తినివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, చివరికి మోక్షాన్ని ఇవ్వాలి. అది సాధనంగా మారాలి. నేను చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం, ప్రతి పురుషార్థం కూడా వ్యవసాయమే ప్రభు. నాలోన కలుపు మొక్కలను పీకి పారేసుకోవాలి, వేరుతో సహా. ఇప్పుడు పంట సరిగా పండుతుంది. ఇదంతా కూడా తమను చూసి నేర్చుకోవాల్సిందే. రాజైనా, సేనాపతి అయినా, రైతైనా, ఇంకెవరైనా, ఎవరైనా, నేనైనా తమరే ఆదర్శం, తమరే పరమాదర్శం ప్రభు. ఇంకెవరు కాదు. తమరే మహారైతు, సదా రైతు, నిజమైన రైతు తమరే ప్రభు. మంచి వ్యవసాయం చేసే తమరే. తమరే మంచి వ్యాపారి కూడా. మంచి వ్యాపారం చేసే తమరే, మంచి వ్యవహారం చేసే తమరే. అన్ని విషయాలలో తమరే పరమాదర్శం, నిజమైన ఆదర్శం, సదా ఆదర్శం తమరే ప్రభు. అందుకే అర్పణం, సమర్పణం, ఈశ్వర ప్రణిధానం, సదా ఆధారపడి ఉండాల్సి వస్తుంది ప్రభు. ఈ శరీరంలో ఉన్నా, శరీరం లేకున్నా, ప్రళయంలో ఉన్నా, మోక్షంలో ఉన్నా, ఎక్కడున్నా తమరిపైన ఆధారపడాల్సిందే. అందుకే తమరే సర్వాధారులు, సదాధారులు. సదా తమరిపైన ఆధారపడాల్సిందే. సదాధార, విశ్వాధార, జగదాధార, ఏ పిత. సర్వం సమర్పణం.
అంతా తమరిదే. ఇదన్నమమా ఇదన్నమమా. ఓం 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 ఓం. సదా వందనాలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు ప్రభు. ఓం. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా బాగా గమనించండి, పరమాత్మను గమనించండి, పరమాత్మ యొక్క మహిమను, పరమాత్మ యొక్క చేష్టను, గుణకర్మ శోభను అర్థం చేసుకుని పూర్తిగా సమర్పితమై ఈశ్వరోపాసన చేసి గుణాలు నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మలోనే తరించాలి, ఈ శరీరంలో ఉన్నప్పుడే జీవన్ముక్తం అవ్వాలి, జీవన్ముక్తి కొరకు ప్రయత్నించాలి. బ్రతుకున్నప్పుడే పరమాత్మ యొక్క ఆనందాన్ని, పరమానందాన్ని, ఆ శుద్ధమైనటువంటి మోక్షానందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. అందరికీ అభినందనలు, అభివందనాలు, ప్రభిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడాతల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘశ్వాస ఓంకారంతో. పూర్ణ సమర్పణ భావనతో, భక్తితో, శ్రద్ధతో లోపల ఉన్నటువంటి కలుపు మొక్కలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తూ పరమాత్మను ఆదర్శంగా తీసుకొని తరించే ప్రయత్నం చేద్దాం. ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓం. 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 శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శం.